పేరుకి ఉప ఎన్నిక అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెంచేసిన నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ పార్టీ తప్పులను ఎండగట్టడం, అవకాశం దొరికితే చాలు ఆ పార్టీని ఆడేసుకోవడంలో ముందుండే వైసీపీ ఎమ్మెల్యే రోజా మరియు నంద్యాల గెలుపోటముల ఆధారంగా రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉన్న రాష్ట్ర మంత్రి భూమా అఖిలప్రియ మధ్య ఓ టీవీ ఛానల్ డిబేట్లో హాట్ చర్చ సాగింది. సహజంగానే ఈ చర్చలో రోజాదే పైచేయి అయినప్పటికీ మంత్రి అఖిలప్రియ కమెంట్లు ఆసక్తికరంగా మారాయట. అఖిలప్రియ మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నికను తాము ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వెనుక అభ్యర్థి శిల్పా బ్రదర్స్ తప్ప వైసీపీ అధినేత వైఎస్ జగన్ లేరని చెప్పారు. వైఎస్ జగన్ అంటే తమకు చాలా గౌరవం ఉందని, శిల్పా బ్రదర్స్ కారణంగా భూమా కుటుంబ సభ్యులు అనేక ఇక్కట్లు పారయ్యారని పేర్కొన్నారు. అందుకే తాము ఉప ఎన్నికల టికెట్ ఇవ్వటం మొదలుకుని ఎన్నికల బరిలో నిలిచే వరకు శిల్పనే లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. శిల్పా మోహన్ రెడ్డికి క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఉందని మంత్రి అఖిలప్రియ తెలిపారు. ఇటీవలే ఆయన మహిళలను తీవ్రంగా అవమానించారని, అందుకు పలువురు మహిళలు శిల్పా నివాసం వద్ద ఆందోళన కూడా చేశారని గుర్తు చేశారు. మంత్రి అఖిలప్రియ వ్యాఖ్యలను వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటుగా తిప్పికొట్టారు. మహిళలను అవమానించిన నాయకులకు కేర్ ఆఫ్ అడ్రస్గా తెలుగుదేశం పార్టీ మారిందని రోజా మండిపడ్డారు. సినిమా ఫంక్షన్లో సీఎం చంద్రబాబు బావమరిది బాలకృష్ణ మహిళలను అవమానించారని, అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే బోండా ఉమ తనపై విరుచుకుపడ్డారని గుర్తు చేశారు రోజా. తాను సినిమాల్లో చేసిన పాత్రల గురించి ప్రస్తావిస్తూ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కామెంట్స్ చేశారని, ఇవన్నీ మహిళలను గౌరవించే సంఘటనలకు చిహ్నాలు అవుతాయా అంటూ మంత్రి అఖిలప్రియను నిలదీశారు. దీంతో అవాక్కవడం మంత్రి వంత అయిందని అంటున్నారు. మరోవైపు చర్చ మొత్తంలో రోజా పైచేయి సాధించడం స్పష్టంగా కనిపించిందని పలువురు అంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం, వైసీపీ ఉద్దేశాలను స్పష్టంగా వివరించడంలో రోజా సఫలం అయ్యారని చెప్తున్నారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.